టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా ఫైనల్ కు చేరింది. దీంతో రోహిత్ శర్మ 12 నెలల వ్యవధిలోనే 3 ఐసీసీ టోర్నీల్లో టీమిండియాను ఫైనల్ కు చేర్చాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచ కప్ 2023 టైటిల్ ను త్రుటిలో చేజార్చుకున్న రోహిత్ శర్మ తాజాగా టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియాను ఫైనల్ కు చేర్చాడు. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఓడించి ఈ ఫీట్ను సాధించింది. గత టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన టీమిండియా ఈసారి మాత్రం బదులు తీర్చుకుంది. బ్యాట్తో పాటు బంతితో రాణించి 68 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసిన భారత్ అనంతరం ఇంగ్లాండ్ను 103 పరుగులకే కుప్పకూల్చింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ ధాటిగా ఇన్నింగ్స్ను ఆరంభించింది. తొలి 3 ఓవర్లో 26-0తో నిలిచి గత ప్రపంచ కప్ నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసింది. అయితే ఈ దశలో భారత బౌలర్లు సంచలన ప్రదర్శన చేశారు. తన స్పెల్లో తొలి బంతినే ప్రమాదకర జోస్ బట్లర్ను 23ను అవుట్ చేసిన అక్షర్ పటేల్ టీమిండియాకు బ్రేక్ త్రూ అందించాడు. ఆ తర్వాత జాస్ప్రీత్ బుమ్రా వేసిన అద్భుతమైన బంతికి ఫిలిప్ సాల్ట్ ఫ్యూజులు వికెట్లు బెయిల్స్ ఎగిరిపోయాయి. అదే జోష్లో మోయిన్ అలీ 8, జానీ బెయిర్స్టో 0లను అవుట్ చేసిన అక్షర్ పటేల్ ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ యాదవ్ మిగతా బ్యాటర్ల పని పట్టాడు. దీంతో హ్యారీ బ్రూక్ 25, శామ్ కరన్ 2, లివింగ్స్టోన్ 11 సైతం పెవిలియన్ చేరిపోయారు. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. చివరకు 16.4 ఓవర్లు ఆల్అవుట్ అయింది. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 3, జాస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 50 రన్స్తో జట్టు మెరుగైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 47 రన్స్. చివరిలో రవీంద్ర జడేజా 9 బంతుల్లో 17, అక్షర్ పటేల్ 6 బంతుల్లో 10 రన్స్ చేసి బ్యాట్ జులిపించారు. ఈ మ్యాచ్ ఫలితంతో టీమిండియా ఫైనల్కు చేరింది. తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ ఓడించిన దక్షిణాఫ్రికాతో భారత్ టైటిల్ కోసం తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం రాత్రి 8 గంటలకు జరగనుంది.